జోసెఫ్ పాపాన్ని విసర్జించడం వల్ల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దాన్ని కొనసాగించడం వల్ల ఏమైందంటే దేశానికి ఏమైనా పరిపాలించే వ్యక్తిగా మారాడు. జోసెఫ్ అనుభవిస్తున్న పరిస్థితికి దేవుడే కనికరపడ్డాడంట. దేవుడే కనికరపడి తన కొరకు సహాయం చేసే వాళ్ళని అక్కనే దేవుడు లేవనెత్తినాడంట. హల్లెలూయా. అన్నను మోసం చేశారు, అవునా? సరే, కళకి భావం చెప్పి దయచేసి నీవు ఆ గిన్నె పట్టుకొని రాజు దగ్గర ఉంటావు కదా, ఆ టైంలో నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు కూడా గిన్నె పట్టుకొని రెడీగా ఉంటాడు, కానీ జోసెఫ్ని మర్చిపోయాడు. దాని వివరణ తన భావాన్ని ఇచ్చిన వ్యక్తినే మర్చిపోయాడు. అంటే అక్కడ కూడా మోసపోయాడు, అవునా? సరే, నమ్మకంగా ఉంటూ కూడా ఆ పొతిఫర్, అవునా, అక్కడ కూడా మోసపోయాడు. నిజం చెప్పాలా, యోసేపు జైల్లో ఉన్నా కూడా తనను బట్టి ఇతరులు దీవించబడుతున్నారంట. జైల్లో చేసే పనులు ఏముంటాయండి? ఏది చేసినా కూడా బ్లెస్సింగ్ ఫ్లోస్ ఫ్రమ్ ద జోసెఫ్.